ఏందో ఏమోనుల్లా ఏపీలా జగనన్న పరిస్థితి రోజు రోజుకు అధ్వానం అవుతున్నది. ఇప్పటికే అన్న పార్టీలకెంచి అందరూ జంప్ అవుతున్నారా నాయనా అంటే మళ్ళా ఇంకో 8 మంది పక్క పార్టీలకు దుంకనిక చూస్తున్నారట. ఇప్పుడు ఈ ముచ్చట జగనన్నకు మింగుడు పడకుండా అవుతున్నదట. పోదాం పాండి అన్న తనకు జరంతసేపు ఓదార్చొద్దాం. ఏపీలో పచ్చ వైసీపీకి వరుస పెట్టి ఎదురు దెబ్బలు షాకుల మీద షాకులే అవుతున్నాయి. రీసెంట్ గా పల్నాడు జిల్లాకు చెందినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండయ్యా. సరే చేత చేసిండు సప్పుడుదాకా ఉన్నాడు అంటే పక్క పార్టీలకు దున్కనిక రెడీగా ఉన్నాడట. ఇంకోవైపు ఇప్పటికే రాజీనామా చేసిన వైకాపా ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇక వాళ్ళ రాజీనామాలను కూడా ఆమోదం చేయాలని అనుకుంటా బుధవారం ఆందోళనకు దిగుడు ఇప్పుడు పార్టీల పెద్ద చర్చకు రచ్చకు దారితీస్తున్నది. ఇక మరి పార్టీకి ఏమైందో ఎందుకు అట్లా అవతల పడదామని చూస్తున్నారో తెలియదు కానీ చాలా మంది జగనన్న పార్టీలకించి వేరే పార్టీలకు ఓనికే చూస్తున్నారట. దారులను కూడా ఆల్రెడీ వేసుకున్నారట. ఇక పైన మనం చెప్పుకున్నాం కదా, ఎమ్మెల్సీలంతా మండలి చైర్మన్ మహేష్ రాజును ఆయన ఆఫీసులలో కలిసి వాళ్ళ రాజీనామా సంగతి తేల్మాలని చెప్పి గట్టిగానే పాటు పట్టినరట. ఇక మా రాజీనామాలను ఆమోదించకపోతే మంచిగా ఉండదనుకుంటా కూడా గరంగానే గట్టిగానే మాట్లాడిల్లట వాళ్ళు. మరి ఇట్లా మాట్లాడుతూనే ఏం చేయాలని అర్థం కాక జగనన్న పరసంలో పతంగులు ఎగిరెత్తున్నాడట. అరే నీయవ్వ, మన పార్టీలో చేరుతామని చెప్పి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి గింతమంది గీ తీరుగా ఎందుకు జంప్ అవుతున్నారో అర్థం కాక పరసంలో పతంగులు ఎగిరెత్తున్నాడట జగనన్న. ఇక వీళ్ళంతా రాజీనామాలు చేసి సుమారు 6-7 నెలలు అవుతున్నది. వీళ్ళతో పాటే రాజీనామా చేసిన పోతుల సునీత గాని ఆ తర్వాత మండలికి కూడా అచ్చుడే బంద్ చేసిందట. ఇక బుధవారం మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయన రాజీనామా పత్రాన్ని మండల చైర్మన్ కి ఇస్తున్న టైంలో కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా అక్కడనే లాబీల్లో ఉండుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారట. ఇక మరి మాకు రాజీనామా ఆమోదాన్ని ఎందుకు చెప్తలేరయ్యా, మా అంతలో మేము మీ పార్టీలో మేము ఉండమయ్యా అని చెప్పి నెత్తినోరు మొత్తుకున్నా సుతం మీరు ఎందుకు అయ్యా మాకు ఆమోదం తెలుపుతలేరు, మా రాజీనామాకు మద్దతు ఇస్తలేరని చెప్పి అని గట్టిగానే గరమవుతున్నాడట రాజీనామాలు ఇయ్యనీకి వచ్చిన లీడర్లు. ఇక మరి ఇప్పటికే ఉన్నోళ్ళందరూ పార్టీ ఆఫీసులో కాల్ చేసి జగనన్నకు సలాం కొట్టేసి సైడ్ అయిపోతుంటే ఇంకా ముందు ముందు ఎవరెవరు పోతారో అర్థం కాక నెక్స్ట్ ఎవరనే డైలామాల కూడా ఉన్నారట పార్టీ లీడర్లు, పెద్ద నాయకులు. కానీ ఏదేమైనా కానీ కొంతమంది మాత్రం జనసేన చేరనీకే ఇష్టపడితే ఇంకొంతమంది టీడీపీలో చేరనీకే కొంతమంది ఇష్టపడుతున్నారట. ఇంకొంతమంది బీజేపీలకు దునుకుదామని చూస్తున్నారట. ఇట్లా ఎవరికి దోచినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎజెండాతోనైతే పార్టీని మారే ప్రయత్నంలో ఉన్నారు. మరి పార్టీ మొత్తం కాలయ్యే టయానికల్లా మరి జగనన్న ఏం ఆలోచన చేస్తాడో మొత్తం పార్టీ మొత్తం ఊర్చి పోకముందే తాగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిగుంటది. జగనన్నో నీకు దండం పెడితే మన పార్టీని కాపాడు నాయన, నైనగన్న కలల పార్టీ నాయన నీకు దండం పెడితే అని చెప్పి గట్టిగానే జగనన్నకు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు జగనన్న అభిమాని.